అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. మన తుడా చైర్మన్ మరియు గవర్నమెంట్ విప్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరియు గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి గారు మరియు మన గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, రాష్ట్ర ఎక్సైజ్ మినిస్టర్ గారు శ్రీ నారాయణ స్వామి గారు మరియు న్యాచురల్ షాంపూ అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్, హెయిర్ ఆయిల్, హెయిర్ లాస్ కాకుండా హెయిర్ ఆయిల్. ఓకే చేయొద్దు కొంచెం లైట్ బ్యాక్ ఇందుకే మిమ్మల్ని
ఓకే మేడం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక పీడి గారు చెప్పారు, రూరల్ ఆర్టిసన్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చేతి వృత్తుల వాళ్ళందరి యొక్క ఆ ప్రోడక్ట్స్ అన్నింటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి అనేది ప్రధాన ఉద్దేశం. మనం చూస్తూ ఉంటాం, చేతి వృత్తుల వాళ్ళు తమ తయారు చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని తయారైతే చేయగలుగుతున్నారు, కానీ సరైనటువంటి మార్కెటింగ్ సౌకర్యాలు లేవు, అమ్ముకునేటువంటి అవకాశాలు లేవు. సో అటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పి మొత్తం భారతదేశం అంతా కూడా అన్ని ప్రధానమైనటువంటి పట్టణాల్లో కూడా ఈ విధంగా ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్రంలో వైజాగ్, రాజమండ్రి తర్వాత ఇప్పుడు తిరుపతిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దాదాపు 9 రాష్ట్రాల నుంచి డ్వాక్రా గ్రూపుల నుంచి వాళ్ళ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించడానికి తీసుకొచ్చారు. అదేవిధంగా మన 26 జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని తమ ఉత్పత్తులన్నింటినీ ప్రదర్శించడానికి తేవడం జరిగింది. దాదాపు 215 స్టాల్స్ మనం పెట్టాం. ఇప్పటిదాకా 150 దాకా కూడా స్టాల్స్ ఇప్పటికే పూర్తిగా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇక మనకి ఇంకా 10 రోజుల పాటు ఇది జరుగుతుంది. నెక్స్ట్ మంత్ 9th వరకు జరుగుతుంది కాబట్టి 1 or 2 days లోపల మిగిలిన వాళ్ళు కూడా వచ్చి ఆక్యుపై చేస్తారు. దీన్ని మన తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ చక్కగా వినియోగించుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మీ నైపుణ్యాన్ని, మీరు తయారు చేసినటువంటి వస్తువుల్ని, మీ కష్టాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రదర్శించే దాంట్లో తోడ్పడినటువంటి బ్యాంకర్స్కి, కలెక్టర్ గారికి, మన మంత్రి గారికి కూడా మరి ఒక తూరి నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ధైర్యం, ఆ సాహసం మీకున్నట్టు ఎవరికి కూడా ఉండదు. అందుకే మిమ్మల్ని నిర్విరామంగా చేయకూడదనే ఉద్దేశంతోనే ఇన్ని పథకాలు తీసుకొని వస్తున్నాడు. మీకు అమ్మఒడి మీ పేరే వస్తున్నది, జగనన్న దీవెన మీ పైన వస్తున్నది. మీ బిడ్డలను చదివించుకోలేకుండా పోయినారు, పేదవాళ్ళ బిడ్డలు చదివలేకుండా పోయింది. ఈ అమ్మఒడి అనేది ఎందుకు పెట్టాడంటే ఇది ఒకటే చదువు, దీనికే సంపద, ఈ విద్యకు మించిన సంపద ప్రపంచంలో ఏది లేదని ఆ విద్యావంతుడే కలెక్టర్, ఆ విద్యావంతుడే డిఆర్డిఏ, ఆ విద్యకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండేది మీరు కూడా. ఆ విద్య ఇంపార్టెంట్ అనే దృక్పథంతోనే నవరత్నాలు అంతా మీ దగ్గర తీసుకొని వచ్చి పెట్టాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఎప్పుడైతే ఈ యొక్క కార్యక్రమానికి మేము ఎంటర్ అయ్యామో సరస్, సో ఆ మహిళలంతా కూడా కలర్ఫుల్గా వచ్చి స్వాగతం పలికారు. మీ అందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ స్టాల్స్ అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఈ డ్వాక్రా ఉద్యమాన్ని నీరు కారిస్తే జగనన్న మీ అందరికీ అండగా నిలబడి మళ్ళీ ఆ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ అన్ని రకాలుగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి తను ఇచ్చిన మాట ప్రకారం ఆసరా ద్వారా దాదాపుగా ఈ రోజుకి 3 విడతలకి 19,178 కోట్ల రూపాయలని మీ అకౌంట్స్లోకి డైరెక్ట్గా వేసి మీరు ఆర్థికంగా ఎదిగే విధంగా, అలాగే మీతో పాటు చేయుత కార్యక్రమం ద్వారా మరింత మందికి ఆర్థిక సహాయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు చేయటమే కాకుండా బ్యాంక్ లింకేజ్తో మీరు ఇలాంటి స్వయం సహాయక సంఘాలతో పాటు అటు చేయుతలో లాభం పొందిన వాళ్ళు కూడా ఇలాంటి చేతి వృత్తులు ఉన్నవారు లేదా వారు ఏదైనా చిరు వ్యాపారం చేసుకునే దానికి అవకాశాన్ని కల్పించి అవి ఈరోజు మళ్ళీ ప్రధాన నగరాలలో ఇలా స్టాల్స్ పెట్టుకొని మీరు ఉత్పత్తి చేసిన వాటికి ఆర్థికంగా మీరు లాభం పొందే విధంగా మీకు సహాయ సహకారాలు అందిస్తున్న డిఆర్డిఏ వారికి, అలాగే సెర్ఫ్ వారికి, ఇంకా నాబార్డ్, సిడ్బీ, శ్రీజ, సో అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.